నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదంటూ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం. టెండరే కాలే, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ నల్లగొండ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకనక మూసి, అసలు ఆ మూసీకి తీసుకుపోయే నీళ్ళు ఎక్కడి? నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటూ ఏవి నీళ్ళెక్కడి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లు కాదా? మేము కట్టిన మల్లన్న సాగర్ నీళ్లు కాదా? ఎక్కడిది మూసి శుద్ధి చేస్తా, మూసీలో అవి నీళ్ళెక్కడి? మల్లన్న సాగర్ నీళ్లే కదా హైదరాబాద్ తీసుకుపోతున్నది. ఎవరు కట్టింది? తాత కట్టిండా మల్లన్న సాగర్? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మేము కట్టిన కాళేశ్వరం నుంచే ఇలా మూసీకి నీళ్లు తీసుకుపోతున్నావు రేవంత్ రెడ్డి. ఈయన మా కాళేశ్వరం కూలిపోయింది అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా. కాళేశ్వరం నీళ్లే మూసీకి తీసుకుపోతావు, కాళేశ్వరం నీళ్లే హైదరాబాద్ మంచినీళ్లు తీసుకుపోతావు, కాళేశ్వరంతోనే బంగారం లాంటి పంట పంటది, కాళేశ్వరం కూలిందని మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాడు. ఇప్పుడు సిద్దిపేటకి రా, ఏ ఊరు పోదాం? నంగనూరు పోదామా, చిన్నకోడూరు పోదామా, మా సిద్దిపేట రూరల్ పోదామా, దుబ్బాక పోదామా, గజ్వేల్ పోదామా, లేదు యాదగిరి గుట్టకు పోదామా, భువనగిరికి పోదామా, ఆలేరుకు పోదామా, మానకొండూరు పోదామా, హుస్నాబాద్ పోదామా, మెట్టుపల్లి పోదామా, జగిత్యాలకు పోదామా, ఎక్కడికి పోదాం? కాళేశ్వరంతో పంట పండిందా లేదా రైతుల్ని అడుగుదాం. అదే మొన్న యాసంగిలా సిద్దిపేటలో బంగారం లాంటి పంట పండింది కదా, ఒక్క గుంటనన్ను ఎండిందా సిద్దిపేటలో? గోదావరి నీళ్లతో ఈ సిద్దిపేట జిల్లాలో ఎప్పుడు పండనంత పంట పండిందంటే అది కాళేశ్వరం నీళ్లు కాదా? సిద్దిపేటలో ఏ ఇంటికన్నవో, ఏ గడపన్న తట్టు, ఏ రైతన్న గుండెను తట్టు అవి కాళేశ్వరం నీళ్ళని బల్ల గుర్తి మా రైతులు చెప్తారు. నువ్వు సిగ్గు లేకుండా కాళేశ్వరం గురిందని అబద్ధాలు మాట్లాడుతావు. కాళేశ్వరం నీళ్లు మూసికి తీసుకుపోతావు, మళ్ళా మూసి నేనేందో చేస్తా. అసలు నల్లగొండ ఫ్లోరైడ్ ను రూపుమాపింది ఎవరు? 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశంలో కదా నల్లగొండను ఫ్లోరైడ్ పాలు చేసి నల్లగొండ బిడ్డలు అవిటి వాళ్ళుగా కాళ్ళు వంకర్లు పోయి చేతులు వంకర్లు పోయి నల్లగొండ జీవితాల్ని ఆగం చేసిందే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం. ఆనాడు కేసీఆర్ గారు నల్లగొండ ప్రజలకు 60 ఏళ్లలో ఎవరు చేయని విధంగా ఇంటింటికి కృష్ణా జలాలు అందించి స్వచ్ఛమైన మంచినీళ్లు తాగించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దింది కేసీఆర్. ఈయనేందో మాట్లాడుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో నన్ను మెచ్చుకున్నాడు. ఒకసారి నేను మార్కెటింగ్ మంత్రిగా ఉంటే నా దగ్గరికి వచ్చి, అన్నారే మా కాంగ్రెస్ ఎన్నిసార్లు అడిగినా బత్తాయి మార్కెట్ పెట్టలే, నిమ్మకాయల మార్కెట్ పెట్టలే, హరీష్ అన్నా జరమ్మా నల్లగొండల బత్తాయి మార్కెట్ పెట్టు అన్నాడు. కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో నల్లగొండలో ఆనాడు ఇరిగేషన్ భూమిని కేటాయించి సంవత్సరం లోపల బత్తాయి మార్కెట్ ను పెట్టిన, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ పెడితే అసెంబ్లీలో లేచి మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ గారికి ధన్యవాదాలు. మా కాంగ్రెస్ చేయని పనిని ఇలా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు గారు అడగంగానే బత్తాయి మార్కెట్ పెట్టిండు, నిమ్మకాయ మార్కెట్ పెట్టిండు అని నిండు అసెంబ్లీలో మెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఏం చేయలే బీఆర్ఎస్ అంటాడు. నల్లగొండ పట్టణంలో ఏ రోడ్డు నడువు, నల్లగొండలో జరిగిన చెట్ల నడువు, డివైడర్ నడువు, నల్లగొండ ప్రజల నడువు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తాడు. అరే 2 ఏళ్ల 8 నెలలు అవుతుంది, ఒక్క ఎకరానికి నల్లగొండలో నీళ్ళు ఇచ్చిండ్రా? మేము ప్రారంభించిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు మీ ముఖానికి? ఇవాళ ఏదో బీఆర్ఎస్ మీద దుమ్ము వెళ్తాం, తిడతాం, బుర్ర వెళ్తాం అంటే ప్రజలు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు. ఎవరు ఏం చేసిండ్రో అందరికి తెలుసు. 200 పెన్షన్ 2000 ఇస్తా అంటే బరాబర్ కేసీఆర్ ఇచ్చి చూపిండు. నువ్వు 4000 ఇస్తా అని మొండి చేసి చూపినావు. నీ 6 గ్యారెంటీలో చెప్పి ప్రజల్ని అబద్ధం చెప్పి ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈయన గారు ఇంకోటి ఏదో మాట్లాడుతుండు, త్యాగాల గురించి మాట్లాడుతుండు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండు. నేను అంటున్నా,
అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడొచ్చునా? అసలు నువ్వు దయ్యాలు వేదాలు వలిచినట్టు త్యాగాల గురించో తెలంగాణ పోరాటం గురించో తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కదా. నా త్యాగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అరే మేము జైల్లో పడ్డాం, రైలు పట్టాల మీద రెండు రోజులు కంకర రాళ్ల మీద పండుకున్నాం, జైల్లో పడ్డాం, లాంటి దెబ్బలు తిన్నాం. మేము అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు, 300 కేసులు ఉన్నాయి నా మీద. ఈయన మాట్లాడుతున్న హరీష్ రావు ఏం త్యాగం చేసిండు? అరే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తెలంగాణ కోసం అసెంబ్లీలో గర్జించిన ఎందుకు తెలంగాణ కావాలో. మంత్రి పదవికి కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. జైళ్లలో పడ్డం, దెబ్బలు తిన్నాం, 100 కేసులు పెట్టినారు. అట్లాంటి త్యాగాలు మేము చేసినాం. నువ్వేంటి ఆంధ్ర బాబుల అడుగులకు మరుగులొత్తిన రేవంత్ రెడ్డి నువ్వా మాట్లాడేది? రాజీనామా చేయమయ్యా అంటే జిరాక్స్ కాయలు ఇచ్చి వెన్ను చూపి పారిపోయిన దత్తమ్మయ్య రేవంత్ రెడ్డి ఈయననా మాట్లాడేది? ఇలా ఈయన మాట్లాడుతుండు త్యాగాల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి. అరే తుపాకీ ఎక్కుపెట్టినావు కదా, జై తెలంగాణని ఎవరు రానేదని తుపాకీ పట్టుకొని కరీంనగర్ కు హైదరాబాద్కి బయలుదేరిన ఈ తుపాకీ రాముడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతారట, త్యాగాల గురించి మాట్లాడతారట. నవ్వుకోరా ప్రజలు? నీ మొహానికి జై తెలంగాణ అన్నవా? ఏదైనా పోరాటం చేసిన వాళ్ళు